ఎనర్జీ డివిజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్ ఏకంగా ₹4.60 చొప్పున కొనుగోలు సిద్ధం కావడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ₹2.49 యూనిట్ కొనుగోలు చేస్తేనే విషం కక్కిన కూటమి పెద్దలు ఇప్పుడు ఏకంగా ₹4.60 ఎలా ఒప్పందం చేసుకుంటారనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ ఒప్పందాన్ని ఏపీ ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. దీనిపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2018లో తిరస్కరించిన ఒప్పందాన్ని తిరిగి తీసుకుని రావడం దారుణం. రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్లు భారం మోపి యాక్సెస్ కంపెనీకి కట్టబెట్టడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం చేయించిన ఈ ఒప్పందం ఎంత మాత్రము అనుమతించం. రాష్ట్ర ప్రజలపై 25 ఏళ్ల పాటు 17,000 కోట్ల భారం వేసి ఈ ఒప్పందాన్ని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆమోద ముద్ర వేయడం అన్యాయం. దేశంలో అనేక రాష్ట్రాల్లో యూనిట్ ₹2.50 ఒప్పందాలు జరుగుతున్నాయి. గతంలో అదానీ సంస్థతో చెకీ ద్వారా సోలార్ విద్యుత్ యూనిట్ ₹2.49 ఒప్పందం చేసుకోగా అది అధిక రేటు అని తెలుగుదేశంతో సహా అన్ని పక్షాలు విమర్శించాయి. నేడు దానికంటే ₹10 అధికంగా చేసే ఒప్పందాలు చేసుకోవడం దారుణం. దీన్ని వెంటనే రద్దు చేసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.